కాపులతో చంద్రబాబు తొండాట. 2004-2009లో 2 సార్లు ఓడిపోయిన తరువాత చంద్రబాబు ఎలాగైనా గెలవాలి అనే తాపత్రయంతో కాపులతో చంద్రబాబు తొండాట మొదలుపెట్టారు. 1988లో వంగవీటి మోహనరంగ హత్య తరువాత మొదటిసారిగా కాపులు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఇక అలాగే 1999 ఎన్నికల తరువాత కాపులకు చంద్రబాబు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. మంత్రివర్గంలో కేవలం శనక్కాయల అరుణ మరియు చిక్కల రామచంద్రరావులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విస్తరణలో భాగంగా శనక్కాయల అరుణని తొలగించి కొత్తపల్లి సుబ్బారాయుడికిచ్చారు. దాదాపు 20 మంది వరకు కాపు ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం 2 మాత్రమే మంత్రులుగా తీసుకున్నారు అనే కోణంలో అసంతృప్తికి లోనైన కాపులు 2004లో పార్టీకి దూరమయ్యారు. 2004లో వైఎస్ఆర్ కాపులకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. దాదాపు 4 నుంచి 5 మంది తన కేబినెట్ లో ఉన్నారు. వీరిలో బొత్స, జక్కంపూడి రామ్మోహన్ రావు, కన్నా లక్ష్మీనారాయణ, మండలి బుద్ధప్రసాద్, ఇక 2వ టర్మ్ లో దానం నాగేందర్, వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ మరియు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. అలానే చాలా కార్పొరేషన్స్ కి చైర్మన్లుగా కాపులకిచ్చారు. 2009లో పీఆర్పీ రావడం కూడా తెలుగుదేశానికి కాపులు దూరం కావడానికి ఒక కారణం. దీంతో కాపుల్ని ఎలాగైనా తనతో తిప్పుకోవాలని చంద్రబాబు ఒక వ్యూహరచన చేశారు. దీంట్లో భాగంగా కాపుల్లో ముఖ్య నాయకుడిగా ఉన్న చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ తో విలీనం చేయడం, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండడంతో తన దృష్టిని పవన్ మీదకు మరల్చారు. దీంట్లో భాగంగా పవన్ మద్దతు కూడగట్టగలిగారు. 2012లోనే చంద్రబాబు పవన్ ని కలిసి తన మద్దతు కావాలని అడిగారని స్వయంగా పవనే చెప్పారు. 2011లో చంద్రబాబు వ్యూహాత్మకంగా గోదావరి జిల్లాల్లో వచ్చిన క్రాప్ హాలిడే రైతు ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో కాపులు అత్యధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో పదే రైతు రుణమాఫీ ప్రచారం కూడా చేశారు. ఇక్కడ కూడా గోబెల్ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఉపయోగించి మోసగించారు. అలాగే కాపులు అత్యధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో ఉండే సీతామహాలక్ష్మికి ఎన్ని ఒత్తిడులొచ్చినా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కాపులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక కాపులకు 5% రిజర్వేషన్స్ అంటూనే మరోసారి ఎత్తివేశారు. ఇక ఎన్నికలకు 2 రోజుల ముందు కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తా అని హామీని ఇవ్వడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా నమ్మడంతో చాలా మంది కాపులు ఏకపక్షంగా ఓటు వేసేశారు. దీంతో కాపులు చంద్రబాబుని నమ్మాల్సొచ్చింది. పైగా అనుభవం ఉన్న నేత అనే ఫ్యాక్టర్ కూడా బాగా కలిసొచ్చింది. ఇక ఇప్పటి విషయానికొస్తే అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తా, 1000 కోట్లతో కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేశారు. 2015 చివర్లో మంజునాథ కమిషన్ అని ఒక కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక చైర్మన్ ఆమోదం పొందకముందే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. దీంతో అనేక మంది కాపులు మాకు చంద్రబాబు ఎనలేని మేలు చేస్తున్నారని నమ్మేశారు. ఇక తీర్మానం ఆమోదం పొంది ఏడాది గడిచినా ఎలాంటి రిజర్వేషన్స్ అమలు చేయలేదు. ఇక ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఓబీసీ కులాల కోసం ఇచ్చిన 10% రిజర్వేషన్స్ లో 5% కాపులకిస్తామని మరొకసారి మోసానికి తెరలేపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.